తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వండుకునే కోడిగుడ్డు కూర ఈరోజు నేను చూపించబోతున్నాను. ఇది చాలా బాగుంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఎగ్ బుర్జీ అని కూడా అంటారు. చపాతీలోకి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాక 4 ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గాక వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కోడిగుడ్డు కూరకి వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం పచ్చిమిర్చి ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఈ విధంగా ఉల్లిపాయలు మొత్తం మగ్గాక కచ్చా పచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి. తర్వాత కారపొడి, తగినంత ఉప్పు, వేయించిన ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక కోడిగుడ్లు ఈ విధంగా కొట్టి పోసుకోవాలి. ఇట్లా కోడిగుడ్లను కొట్టి పోసుకున్నాక స్టవ్ చిన్నగా పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనించాక ఈ విధంగా ఉంటుంది. దీన్ని మొత్తం కలుపుకోవాలి. ఇట్లా మొత్తం పొడి పొడి చేసుకునే విధంగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని చిన్న మంట పైన మరొక 5 నుండి 10 నిమిషాలు ఇట్లా ఈ విధంగా ఉడికించుకుంటే అంతే. ఎంతో సింపుల్గా కోడిగుడ్డు ఫ్రై తయారైపోయింది.